సుప్రీంకోర్టు అలిగేషన్ ఉంది ఆయనకి ఇచ్చిన భారత రాష్ట్ర సమితిలో మీకు ఇచ్చిన దాంట్లో చదవండి, ఇక్కడ పేజీ నంబర్ 8th పేజీలో చదవండి. ఏమి చదవండి ఒకసారి చదవండి సార్. ఆయన మీద ఏం రాశామని చెప్పండి. అది బాధ అందులో ఏం రాశారు సార్? ఒక్క నిమిషం సార్, చదవండి, చదివి వినిపించండి. లాస్ట్ పేజ్ తీయండి సార్, లాస్ట్ పేజ్ తీయండి. ఏమి ఇచ్చాము ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. చదవండి సార్. Sri Sajjanar, who is the MD of TSRTC, is known for his high-handedness and involved in encounter cases, and the committee held by the Honorable Supreme Court held him responsible for the encounters. అది పెట్టాను కాబట్టి బాధ. on the నా మీద ఎన్కౌంటర్ కంప్లైంట్ అని చెప్తాడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ ఆ బాధ ఇది ఎగ్జాక్ట్లీ. ప్రసాద్ అడిగింది ఏంటంటే జీవన్ రెడ్డి గారు మీ పాయింట్కి వస్తా. మీరు మొదటి నుంచి ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఏమంటలే నేను అనలేదండి. మిమ్మల్ని ఎప్పుడైనా సరే ప్రసాద్ గారు వికీపీడియాలో చూపించా మీకు. ఎస్ కంటిన్యూ చేస్తాను. అంతకన్నా ముందు మీరు ఎన్కౌంటర్స్ అంటున్నారు కదా, మేమేమనలేదండి, వికీపీడియాలో ఉందని చెప్పాను. ఐమ్ సారీ. మీరు ఒప్పుకోవట్లేదు. వికీపీడియాలో ఉంది చెప్పాము, ఇందులో కంప్లైంట్ ఉంది. వికీపీడియా అప్డేట్ చేసుకుంటే అప్డేట్ రాసాం కదండి. పడేదేంది ఇలా క్లియర్ గా సుప్రీంకోర్టే ఉన్నది పెట్టాం కదా మేము. అంటే మీరు ధైర్యం చేయలేకపోతున్నారు. ధైర్యం బరాబర్ చెప్తున్నా. 100 సార్లు కాదు ఎన్కౌంటర్ తప్ప కాదు. ఎన్కౌంటర్ ఎంట్రీగా వీకాడికి పడేస్తా. వస్తే ఎంట్రీకి వస్తుంది, పోతే గుట్ట పోతుంది. కాదు జీవన్ రెడ్డి వృత్తిరీత్యా పెద్ద అడ్వకేట్. మీ అడ్వకేట్ తెలివితేటలన్నీ ఇక్కడ చూపిస్తున్నారు. ఏం లేవు నాకు అడ్వకేట్ తెలివితేటలు ఉంటే నేను మీ దగ్గరికి ఎందుకు వస్తే ఇంట్లో కూర్చుంటా, కోర్టు నుంచి కొట్లాడతా. రిట్ అప్పీల్ పెండింగ్ ఉంది, దాని గురించి ఇట్లా చేయకుండా ఇంకోటి కట్టిన డీటెయిల్స్ సార్ ఇది చదవండి. ఇందులో ఏమేమి ఉన్నాయో మీకు డౌట్ ఉంది కదా, ఏమేమి కట్టలేదు. బ్యాంకు వెళ్ళి తెలుసుకోండి. బ్యాంక్ కూడా స్టేట్మెంట్ తీసుకొచ్చిన అన్ని కట్టినా జీవన్ రెడ్డి ఎందుకు కక్ష కడుతున్నాడు సజ్జనార్? ఇవేందండి ఇది భారత రాష్ట్ర మొన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేసిన, జిఎస్టీ కంప్లైంట్ చేసిన, ఐపీఎస్ అసలు ఈయన ఇనెలిజిబుల్ అని చెప్పిన, కోవారెంట్ రిట్ పిటిషన్ వేస్తున్నా, ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ అని. ఎందుకంటే ఐపీఎస్కి ఎందుకంటే దేశంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ గురించి ఉత్తరప్రదేశ్లో బీహార్లో ఐపీఎస్ లేక చేస్తున్నారు. ఎందుకండి కండక్టర్ డ్రైవర్ పోస్ట్లో ఎందుకు ఆర్టీసీలో ఉండాలా? టైర్లలో అవినీతి కదా. ఆయన పెంచి పోషించింది మీరే కదా సైబరాబాద్ సిపిగా. ఇప్పుడు నువ్వు ఐఏఎస్ అయితే నేను పెట్టుకుంటావు, నువ్వు దొంగతనం చేయమని చెప్పాం కదా ప్రసాద్. నువ్వు దొంగతనం చేయి, దోపిడీ చేయి, టైర్లలో అవినీతి అయ్యి, డీజిల్లో కొట్టేసేయి, లేకపోతే బస్సులో బిల్డింగ్లో కొట్టు, బస్ బిల్డింగ్ చేసి ఇట్లా డబ్బులు తీసుకొని చెప్పాం కదా. మీరే అన్నారు కదా సైబరాబాద్ పెడతారు. సైబరాబాద్ కమిషనర్ ఉన్నప్పుడు 1300 నమ్మి పెడితే మోసం. మీకు కనిపించలేదా? మీరు ప్రభుత్వం నమ్మి పెడితే మోసం చేస్తే మేమేం చేస్తామండి? మీరు సైబరాబాద్ కమిషనర్ గా ఉన్నప్పుడు 1300 కోట్లు ఎంతో అవినీతికి పాల్పడ్డారు. ఇప్పుడు అవినీతి కాదు, ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే కార్మికులు, కండక్టర్లు, డ్రైవర్ల యొక్క సొమ్ము. అది కాదు, సైబరాబాద్ కమిషనర్ గా ఉన్నప్పుడు ఎంత అవినీతికి పాల్పడ్డాడు? 3000 కోట్లు ఉంటుంది. మరి అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కనిపించలేదు మీకు? ఇప్పుడు తెలిసింది కదా నాకు, ఇప్పుడు తీసిన కదా. వెళ్తున్నాయి ఇంకా చాలా ఉంటాయి, కంటిన్యూ ఉంటాయి మీకు. ఎపిసోడ్ 1 సచిన్, ఎపిసోడ్ 2 రోహిత్, మళ్ళీ ఎపిసోడ్ 3, ఎపిసోడ్ 4 ఉంటాయి మీకు. కానీ జీవన్ రెడ్డి కాదు. ఓకే కంటిన్యూ చేద్దాం. అంతకన్నా ముందు ఈ 6 నెలల్లోనే తెలిసిందా? అంతకుముందు మీకు తెలియదా సజ్జనార్ గురించి? ఇప్పుడే తెలిసిందండి. మొన్న ఎలక్షన్లో ఇప్పుడైతే టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడో అసలు ఈ చరిత్ర ఏందని చెప్పి అప్పుడు స్టార్ట్ చేస్తే తెలిసింది. మేము పేమెంట్ కట్టిన తర్వాత ఎందుకు సీజ్ చేయాలండి? సీజ్ చేయాలి. మైక్లో వాళ్ళకి ఎందుకు డిఫేమ్ చేయాలండి? నీకు అధికారం ఉంది, నువ్వు నోటీస్ ఇచ్చి సీజ్ చేయు. దానికి మీడియాకి ఇచ్చి రచ్చ చేసి డిఫేమ్ చేయాలని వ్యక్తిగత కక్షలు ఎందుకండి? నువ్వు అధికారి, కార్పొరేషన్ ఎండివి, నీ కార్పొరేషన్ ఎండి లెక్క వ్యవహరించు. వ్యక్తిగతంగా ఎందుకు వస్తున్నావు నువ్వు? నీకు ఇచ్చేది ఉంటే సీజ్ చేసుకో. కోర్టు ఆర్డర్ ఇస్తే ఐ విల్ ఫాలో ద కోర్ట్ ఆర్డర్. రేపు కోర్టులో కట్టమంటే కడతా జిఎస్టీది. ఆయన సెంట్రల్కి మోసం చేస్తానే చెయ్యని. డిఆర్సీసీ యాక్చువల్లీ జిఎస్టీ ఏంటంటే ముందు నోటీస్ ఇచ్చారు కదా, నోటీసులకి మీరు ఎందుకు స్పందించారు? నోటీసులు ఇచ్చిన తర్వాత రిట్ అప్పీల్ సార్, రిట్ పిటిషన్ వేసినాం కదా హైకోర్టులో. రిట్ పిటిషన్ ఆర్డర్ వచ్చింది కదా, ఆ ఆర్డర్లోనే మా క్లెయిమ్ కదా. ఆ క్లెయిమ్ తర్వాతనే రిట్ అప్పీల్ వేసినాం కదా. ఆ అప్పీలే పెండింగ్ కోర్టులు ఉంది కదా, దానికి ఇదే కదా 350/2024. రేపు 23 తారీఖు కేసు ఉంది కదా. ఈ కేసు వచ్చినాక ఈ కేసులో ఏం ఆర్డర్ ఇస్తా? ఆర్డర్ ఐ విల్ ఫాలో, ఐ ఒబే ద కోర్ట్, ఐ విల్ ఫాలో ద ప్రొసీజర్, ఐ విల్ ఫాలో ద జడ్జెస్ ఆర్డర్. ఎందుకండి ఎంత డ్యూ ఉన్నారు చెప్పండి? మేమేం డ్యూ లేదు, ₹1 లేదు డ్యూ. మీకు నోటీసులో ఎంత డ్యూ ఉన్నట్టు ఇచ్చింది మేమంతా. నేను కట్టేది లేదంటున్నా. నెలకు అగ్రిమెంట్ ఉంది, చదువుకో. 36 లక్షల రూపాయలు, 30 లక్షలు చొప్పున కట్టాలా. 11 ఏళ్ళు అయింది. 3,30,00,000 అవుతుంది. దానికి 7,34 లక్షలు కట్టాను. కట్టిన రిసిప్ట్లు ఉన్నాయి, బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది. ఇక్కడ అప్పీల్లో పెండింగ్ ఉంది, అప్పీల్లో కూడా రాసినాము. టోటల్ ఇప్పటివరకు కట్టిన పేమెంట్ కట్టినాం, ఇచ్చిన పేమెంట్ కట్టినాం. జీవన్ రెడ్డి గారు అన్ని డేటా ప్రకారంగా అన్ని క్యాలిక్యులేషన్ గా వెళ్ళినప్పటికీ ఎందుకు మీ మాల్ని స్వాధీనం చేసుకునేటప్పుడు? ఏం స్వాధీనం చేయలే. దేశవ్యాప్తంగా కొన్ని లక్షల లీజ్ డీడ్లు ఉన్నాయి. వాడు ఒక యూజ్లెస్ ఫెలో లాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఒక చదువుకున్న వాళ్ళగా వ్యవహరిస్తలే. ఇలా దేశంలో ఎన్ని లీజ్ హోల్డర్స్ ఉన్నాయండి?
దేశవ్యాప్తంగా అదానికి ఎన్ని ఉన్నాయి, అంబానీకి ఎన్ని ఉన్నాయి, అనిల్కి ఎన్ని ఉన్నాయి? అక్కడి నుంచి పడితే ఇక్కడ దాకా మామూలు నీకు చెప్పుల దుకాణం కాడ నుంచి ప్రతి బస్ స్టాండ్లో పేపర్ల దుకాణం, ఛాయ్ దుకాణం, నువ్వు ఒక బస్ స్టాండ్లో దిగు, ఎన్ని షాపులు ఉంటాయండి? వీడు వచ్చిన తర్వాత కొన్ని వందల షాపులు ఖాళీ అయినాయి ఇవాళ ఈయన హరాస్మెంట్కు. జిఎస్టీ కలెక్ట్ చేస్తాడు చెప్పుల దుకాణంలో, ఇయ్యడు బస్ స్టాండ్లో. ఈయన వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయి. ఈయన వచ్చిన తర్వాత 350 ఇప్పుడు ఆర్టీఐ చేసినాం కదా, అందుకోసమే మీకు ఆర్టీఐ కొదొక్కసారి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.